హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే చల్ల మిరపకాయలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఈ చల్ల మిరపకాయలు పప్పులోకి, అలానే పప్పుచారులోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి చల్ల మిరపకాయలు. ముందుగా ఈ చల్లమిరపకాయల కోసము ఒక పావు కిలో గ్రీన్ మిర్చిని తీసుకున్నానండి. ఆ గ్రీన్ మిర్చి కూడా కాస్త పెద్దగా ఉన్నాయే తీసుకున్నాను. ఈ చల్లమిరపకాయల కోసం మరి చిన్నగా ఉంటాయి అంతేం బాగోవండి, కాస్త పెద్దగా ఉంటేనే అవి వేయించిన తర్వాత తినడానికి చాలా వీలుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అందుకని మీరైతే తీసుకునేటప్పుడు కాస్త చూసి కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకోండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని సూది కానీ లేకపోతే పిన్నీస్ కానీ చాకు కానీ ఏది వీలుగా ఉంటే మీ దగ్గర దాంతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ ఘాట్లు కూడా ఆ మిర్చిని మొత్తం కట్ చేసుకోవద్దండి. ఆ లాస్ట్లో గ్యాప్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఎండ్ వరకు కట్ చేసుకోవద్దు, అంటే ఎండ్ వరకు ఘాట్లు పెట్టుకోవద్దు. అలానే ఆ లోపల ఉన్న గింజలు మాత్రం అస్సలు పోకూడదండి. ఆ గింజలు ఉండేలాగానే ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా మిర్చి అన్నిటి ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేనైతే పావు కిలో మిర్చికి పావు కిలో పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగు కూడా ఈ విధంగా ఒక చిన్నపాటి బిందులోకి తీసుకుని మజ్జిగ కవ్వంతో మంచిగా చిలుక్కున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలోకి మనము మజ్జిగకి ఎలా ఉప్పు యాడ్ చేసుకుంటామో ఆ ఉప్పు కన్నా కాస్తంత ఎక్కువ ఉప్పు యాడ్ చేసుకోనండి. అప్పుడైతేనే బాగుంటుంది. ఉప్పు కొంచెం తక్కువైతే ఈ మిర్చి మొత్తం ఎండిపోయిన తర్వాత చాలా చప్పగా ఉంటాయండి. అందుకని కాస్త ఉప్పు ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి. ఈ మజ్జిగని మనం రెగ్యులర్గా తాగే మజ్జిగలాగా మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కగా చేసుకోనండి. అట్లా ఉంటేనే ఈ పచ్చిమిరపకాయలకి మంచి టేస్ట్ వస్తుందండి. మరీ వాటరీ అస్సలు చేసుకోవద్దు, తిక్కగా చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఈ మిర్చి మొత్తాన్ని కాస్త పెద్దగా ఉండే ప్లాస్టిక్ బాక్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి ఆ మిర్చి మొత్తం మునిగేలాగా మనం తయారు చేసుకున్న ఈ మజ్జిగ మొత్తాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిర్చి మొత్తం మునగాలండి, అంతవరకు మనం ఈ మజ్జిగని యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేతుల్లో డిప్ చేసుకున్న తర్వాత దాని మీద ఇలా మూత పెట్టి ఒకసారి అవి మొత్తం కలిసేలాగా ఒక్కొక్కసారి అటు ఇటు తిప్పుకోవాలండి. ఈ తిప్పేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫుల్ 1 డే మొత్తం ఉంచేసేయాలి. ఒక 1 డే అయిన తర్వాత మనం మూతీసి చూసినట్లయితే కొంచెం రంగు మారుతాయండి. ఆ తర్వాత బయటకు తీసి కాస్త ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో కనుక కింద ఒక క్లాత్ వేసి మనం మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ మిర్చిని 1 డే కాకోకుండా ఒక 2 రోజులు అట్లా అని మజ్జిగలో ఊరిన తర్వాత కూడా మనం ఈ విధంగా బయట తీసుకుని ఎండలో ఆరబెట్టుకోవచ్చండి. వేసవికాలం వచ్చిందంటేనే ఊరమిరగాయలు, పచ్చళ్ళు, వడియాలండి. కాస్త ఎండలు ఎక్కువ ఉన్న టైంలో మాత్రమే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఎండుతాయండి ఈ ఎండలకి. సో అందుకని ఎండలు ఎక్కువ ఉన్న టైంలోనే ఈ విధంగా మనం అన్నీ తయారు చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మన పప్పులోకి, సాంబార్లోకి, అలానే ఏదైనా చారులోకి తినవచ్చండి. ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకున్న ఈ మిర్చిని సాయంత్రానికి తీసేసి సేమ్ మన మజ్జిగ ఉన్నాయి కదండి, అవే మజ్జిగలో వేసి మళ్ళీ ఓవర్ నైట్ మొత్తం ఉంచేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. అలా తీసి వేసి కనీసం ఒక 4-5 డేస్ చేసినట్లయితే ఆ మజ్జిగ మొత్తం పులిసి ఇవి ఆరి మళ్ళీ దీనిలోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం మర్చిపోయి ఒక 2 రోజులు కనుక ఈ మజ్జిగలో ఊరినట్లయితే ఆ తొడిము ఈజీగా వచ్చేసిందండి బయటికి. సో అందుకని మరి ఎక్కువ నానితే కనుక ఆ తొడిము ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో అది రాకోకుండానే కనీసం ఒక 4 డేస్లో మాత్రమే ఈ విధంగా చేసుకుంటే కనుక మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటాయండి. ఈ విధంగా మజ్జిగలో వేసి మళ్ళీ తీసి మళ్ళీ వేసి మళ్ళీ తీసి ఇట్లా చేయడం వల్ల ఈ మజ్జిగ మొత్తము సగం మజ్జిగ అయిపోతాయండి. ఆ టైం వరకు వేసి తీసి వేస్తూనే ఉండాలి. ఈ విధంగా మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చాలా డ్రై అయిపోతాయండి. మనం చేత్తో పట్టుకుని ఇలా దాన్ని కొట్టినట్లయితే లోపల ఆ గింజల సౌండ్ మనకి సౌండ్ వచ్చేస్తుందండి, మంచి సౌండ్. ఆ టైం వరకు మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా ఆరబెట్టుకున్న ఈ మిర్చిని మనం డబ్బాలో ఉంచుకొని దాచిపెట్టుకుంటే కనీసం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. పప్పులోకి, సాంబార్లోకి, చారులోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చల్లమిరపకాయలు. వీళ్ళు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.
అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.